ఎలక్షన్ ఉంటది, ఈ ఎలక్షన్ లో కామన్ ఉంటది. రామూర్తి గారు శ్రీనివాస్ గారు, మొత్తానికి అయితే 3834 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికీ 700 స్థానాల పైగా మరి బీఆర్ఎస్ గెలుచుకోవడాన్ని, అదే క్రమంలో 1711 కాంగ్రెస్ గెలుచుకోవడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మంచి ఫలితం ఇచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా నమ్మి మోసం చేస్తున్నారని అర్థమైంది. ఎందుకంటే గ్రామాలను ఏదైతే వీళ్ళు వాస్తవంగా అభివృద్ధి పథంలో నడిపించకుండా దాదాపు వీళ్ళను గాలికి వదిలేసి కంప్లీట్ గా ఏదైతే వీళ్ళ స్వలాభం కోసం ఏదైతే మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కూడా 30% అని వాళ్ళ ఎమ్మెల్యేనే పిలుస్తున్నారు, 30% గాడు వస్తున్నాడని. ఈ విధంగా వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అదే విధంగా మంత్రివర్గం, అదే విధంగా ఒక మంత్రికి ఏం మాట్లాడాలో ఏమాడో తెలియదు, ఏ మంత్రి అసలు శాఖ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నది కూడా మనం చూసాం. ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రజలు బపూండు చేస్తున్న క్రమాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మంచి ఫలితం ఇచ్చిళ్ళు. మొదటి దఫారు ముక్కు మీద గుద్ది ఇచ్చిళ్ళు. అదే విధంగా 2వ దశ ఉన్నది, 3వ దశ ఉన్నది. 3 దశలో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఎందుకంటే వాస్తవంగా కొన్నే చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫలితాలనే చూస్తున్నారో అంత ముందు ఏదైతే ఏకగ్రీవం అయిన వాళ్ళు కానీ, అదే విధంగా ఏదైతే కొన్ని వేరే పార్టీలు కొనుక్కునే కానీ, ఇండిపెండెంట్ కూడా ఒక పార్టీకి సంబంధించిన కాదండి. మేము కూడా టికెట్లు కొన్ని దగ్గర కొంతమందికి ఇవ్వలేకపోయినాం. అక్కడ వాళ్ళు ఏదైతే మా పార్టీ వాళ్ళకి గెలవడం జరిగింది. అక్కడ మా పార్టీ వాళ్ళు కొంతమంది గెలిచిన ఇండిపెండెంట్ లో, అదే విధంగా కొంతమంది ఏదైతే వేలంపాట ద్వారా నిర్వహించిన అక్కడ అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు వేలంపాట నిర్వహించారు. అక్కడ కూడా మా వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు ఎట్లా పాల్గొన్నారు, వివిధ పార్టీ ఎట్లా పాల్గొన్నారు, మా పార్టీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అందులో కూడా మీకు చాలా మంది గెలవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ప్రత్యక్షంగా 700 చిల్లర గెలవడం జరిగింది. అంటే దాదాపు ఇవన్నీ కూడితే ఎంత వస్తాయి అన్నది రేపటి వరకు మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే 3000 చిల్లర్లో మేము మెజార్టీగా సగభాగానికి పైగా గెలుస్తున్నాం. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నది అన్నది ఈ ఎన్నికలతోని, సర్పంచ్ ఎన్నికలతో తెలిసిపోయింది. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే దొంగ లెక్కలు చూపించే అవకాశం ఎంత దాచిపెట్టుకుందాం అన్నది దాగదండి. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే ఒక సోషల్ మీడియా యుగం. ఎంత దాచిపెట్టినా కూడా దాచే పరిస్థితులు లేవు. రేపటి వరకు కంప్లీట్ గా రిజల్ట్స్ బయటకు వస్తాయి. ఎవరెంత గెలిచింది, ఎవరైందన్నది మొదటి విడతలో ఏ విధంగా మేము పై చేయి సాధించడం అన్నది రేపు పొద్దున మొత్తం అందరూ మాట్లాడుకుంటారు. ఏంటంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే రామూర్తి గారు ఇది పై చేయి ఎట్లయితే కాంగ్రెస్ కదా అగ్రస్థానంలో ఉంది, 1711 సర్పంచులు గెలుచుకున్నారు కదా ఇప్పటికే వాళ్ళు. ఇది కాంగ్రెస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది కదా. మీరు ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, అన్ని అంశాల్లో మీరు విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి దొరకట్లేదా? ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కేటీఆర్, మొత్తానికి ఇద్దరు కూడా ప్రతిరోజు ప్రతి అంశంలో మీరు విమర్శలు చేస్తున్నారు, ప్రతి విషయంలో ఎత్తి చూపుతున్నారు. సో అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ఎన్నికల విషయంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందనుకోవచ్చా? బీఆర్ఎస్ను ఇక ప్రతిపక్షానికే పరిమితం చేస్తున్నారనుకోవచ్చా? ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి దిగజారి అయితే రాష్ట్రంలో వివిధ జిల్లాలో తిరిగిన పరిస్థితి ఎక్కడ కూడా లేదండి. అయినా కూడా అధికారం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు తిరిగినా కూడా దాదాపు రిజల్ట్ చూసుకోండి. ఎందుకంటే వన్ సైడ్ ఉండవలసిన ఎన్నికలు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అంటే మీరు కూడా ఇంత ముందు కూడా చెప్పారు, ప్రభుత్వానికి ఫేవర్ గా ఉండే ఎన్నికలు. ఎందుకంటే దాదాపు ఇంకా వీళ్ళది కూడా టర్మ్ ఉన్నది. ఇప్పుడు టర్మ్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ కూడా లేదు. టర్మ్ ఉన్నా కూడా మెజార్టీ ప్రజలు తిరస్కరించింది అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఈ బాడీనే కాదండి, ఓన్లీ ఇప్పుడు డైరెక్ట్ గా ఎన్నికలు జరిగిందే కాదండి. ఇప్పుడు ఏకగ్రీవమైన ఉన్నారు, ఇండిపెండెంట్ ఉన్నారు, అదే విధంగా వేలంపాట్లో కొనుక్కున్నారు. ఇవన్నీ లెక్కలు వేస్తే ఎవరిది పై చేయాలని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది మా దగ్గర చీట్టాలలో కూడా కొంతమంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి కూడా అట్లా కూడా పోయింది. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే గుర్తులు ఉండవు కాబట్టి, పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి, బీఫామ్లు ఉండవు కాబట్టి, ఆ పార్టీ వాస్తవంగా ఏదైతే బలపరిచిన వ్యక్తులు మంచి వ్యక్తులా కాదా అని చూసి మేము వాస్తవంగా చెప్తున్నా. నేను కూడా ఒక మండలానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను. క్లియర్ గా ఒక వ్యక్తి యొక్క మొత్తం బయోడాటా తీసుకొని ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా గెలవడా అన్ని పార్టీలు ఆలోచించినట్టే మేము కూడా ఆలోచించడం, మంచి అభ్యర్థులకు ఇచ్చడం, గెలిచిన ప్రతి అభ్యర్థికి, అదే విధంగా ఏకగ్రీవమైన మా వార్డు మెంబర్లు, అదే విధంగా గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచులు, ఇప్పుడు ఎన్నుకోబడిన సర్పంచులు, ప్రజల చేతులు ఎన్నుకోబడిన సర్పంచులు, అదే విధంగా ఓపెన్ గా మాట్లాడితే ఇండిపెండెంట్ గానీ మిగతా రామూర్తి గారు ఈ విజయంతో మీరు సంతృప్తి చెందినట్టేనా? బీఆర్ఎస్ పార్టీ 100% సంతృప్తిగా ఉన్నా. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. ఈ ఫలితాలను మీరు ఎట్లా చూస్తారు? మీరు కూడా హ్యాపీగా ఉన్నారా?